హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. అందరికీ తెలిసిన పచ్చడే, కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. నేను చూపించే టమాటా పచ్చడి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ఒక బౌల్లో వేసి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 10-12 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయి, లోపలి వరకు వేగుతాయి. వీటిని కూడా వేయించుకొని ఒక బౌల్లో వేసి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4 ఎర్రటి పండిన టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు, పల్లీలు వేసి ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్లోకి మనం ముందుగా వేయించి చల్లార్చిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్రను వేయించాల్సిన అవసరం లేదు. వీటిని కూడా కొద్దిగా బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకొని అందులోకే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. చివర్లో గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దీన్ని మొత్తాన్ని కొద్దిగా బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత దీనికి పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఈ పచ్చడితో దోశ, ఇడ్లీ, పెసరట్టు ఇలా టిఫిన్స్లోకి అలాగే చపాతీ, వేడివేడి అన్నంలోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ పచ్చడి చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.